ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే కథ కూడా ఓకే కావడంతో షూటింగ్ కూడా మొదలుపెట్టే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ వార్తల గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రియులంతా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నిర్మాత బన్నీ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. షాకింగ్ సర్ప్రైజ్ రాబోతుంది, ప్రిపేర్ అయి ఉండండి, ఏప్రిల్ 8న అప్డేట్ రానుంది అని రాసుకొచ్చారు. అంతేకాకుండా 2 స్టార్ ఎమోజీలు, ఫైర్ బొమ్మలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా అట్లీ సినిమా అప్డేట్ ద్వారా అధికారికంగా ప్రకటించనున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోతుంది. అయితే ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు టాక్. ఇక ఐకాన్ స్టార్ అభిమానులు, సినీ ప్రియులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే రోజు మూవీ అనౌన్స్మెంట్ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. మరికొన్ని గంటల్లో స్పెషల్ బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని వేచి ఉండాలంటూ ఓ ట్వీట్ చేసింది. మాస్ మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఆ ట్వీట్ లో ఉంది. దాంతో AA22 మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ట్వీట్ బన్నీ అట్లీ సినిమాకు సంబంధించింది. ఈ ట్వీట్ తో మూవీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమాను బన్నీ బర్త్డే రోజు ప్రకటించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ ను ఓ వీడియో రూపంలో ప్రకటించబోతున్నారు. బన్నీ, అట్లీ, కళానిధి మారన్ చర్చిస్తున్న గ్లిమ్స్ తో పాటు అమెరికాలో మూవీ టీం VFX వర్క్ కోసం పలు కంపెనీలతో చర్చించిన గ్లిమ్స్ ను కూడా ఈ వీడియోలో చూపించబోతున్నారు.